హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేటప్పటికి ఏంటి అంటే మన వీడియోలో నేను ఒక మంచి చైర్ని అయితే అన్బాక్స్ చేసి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఇది ఇప్పటి రివ్యూ కాదు, ఆల్మోస్ట్ 6 months నుంచి నేను ఈ చైర్ని యూజ్ చేసిన తర్వాత అయితే రివ్యూ ఇస్తున్నాను అనమాట. అండ్ 6 months బ్యాక్ అయితే నేను నా వర్క్ పర్పస్ కోసం అయితే ఈ చైర్ని అయితే తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ దీన్ని చాలా రకాలుగా యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత దీని రివ్యూ ఏంటి, అసలు నేను ఎక్కువసేపు కంప్యూటర్స్ ముందు కూర్చొని పని చేస్తుంటాను అనమాట. నాకు ఇది వర్తా కాదా, నేను కొనుక్కున్నాను కదా, నేను తీసుకోవడం వల్ల ఇది వర్తా కాదా అనేది ఈ వీడియో చివరిలో అయితే మీకు నేనైతే చెప్తాను అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ద స్లీప్ కంపెనీ వాళ్ళ చైర్ అనమాట. ఇందులో వీళ్ళు స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ అనేది కేవలం ఈ కంపెనీ వాళ్ళ చైర్లో మాత్రమే ఉందని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఈ చైర్లో ఉన్న టెక్నాలజీ ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ చూస్తున్నారు కదా నేను కూర్చున్న ప్లేస్, అండ్ ఇక్కడ కూర్చున్నది ఏదైతే ఫోమ్ ఉందో ఇందులో వాళ్ళు స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే, మనం దీని మీద కూర్చున్నప్పుడు మనం కూర్చున్న పొజిషన్కి తగ్గట్టుగా దాని కింద ఉన్న ఫోమ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వి మనకు ఒక మంచి కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇందులో ఇదైతే మాత్రం చాలా అంటే చాలా మంచి ఆప్షన్ అనే చెప్పుకోవాలన్నమాట. అండ్ చాలా బాగుంది. అండ్ నేను ఇన్ని మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా, అండ్ యూజ్ చేసినప్పుడు నాకు చాలా కంఫర్టబుల్గా అయితే అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇందులో ఇంకొక మంచి ఫీచర్ ఏంటి అంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీని బ్యాక్ సైడ్ ఏదైతే హోల్స్ ఉన్నాయో ఈ హోల్స్ అనేవి ఉండడం వల్ల మనకి బ్యాక్ సైడ్ స్వెట్ అనేది పట్టదనమాట. అండ్ మనకి ఇంతకు ముందు నేను చాలా చైర్స్ అయితే యూజ్ చేశాను, నార్మల్ చైర్స్, ఆఫీస్ చైర్స్ అవి యూజ్ చేశాను, కానీ అవి వచ్చేటప్పటికి చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తాయి. బికాజ్ ఎందుకంటే ఈ వెనకాల హోల్స్ అవి లేకుండా మూసేసి ఉంటుంది, దానివల్ల మనకి ఈజీగా స్వెట్ అయితే పెట్టేసి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించేది. బట్ ఇది వచ్చేటప్పటికి ఈ టెక్నాలజీని వీళ్ళు ఇందులో ఈ హోల్స్ అవి మెస్ లాంటివి యూజ్ చేయడం వల్ల మనకి ఎంతసేపు కూర్చున్నా కానీ ఈ చెమట అనేది పట్టే ఛాన్సెస్ అయితే ఉండవు. అలాగే దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఒక లాక్ లాంటిది ఇస్తారు. దీంతో మనం ఏంటి అంటే పైకి కిందకి అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అడ్జస్ట్ చేసుకుని మనకి నడుం ఏదైతే మనం బ్యాక్ సైడ్ మన వెన్నుపూసకి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకుని ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు అనమాట. దీనివల్ల మనకి ఎంతసేపు కూర్చున్నా కానీ ఈ బ్యాక్ పెయిన్ రావడం అనేది అయితే ఉండదన్నమాట. నేను ఫేస్ చేసింది, నేనే కాదు, నాలా ప్రతి యూట్యూబర్ ఫేస్ చేసేది ఏంటంటే మెయిన్లీ బ్యాక్ పెయిన్. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా వీళ్ళందరూ ఫేస్ చేసేది ఏంటంటే బ్యాక్ పెయిన్ అనమాట. కాబట్టి బ్యాక్ పెయిన్కి ఒక మంచి సొల్యూషన్ చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో వీళ్ళు ఏదైతే హెడ్ రెస్ట్ ఉందో హెడ్ రెస్ట్ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. దీనివల్ల మనం దీన్ని ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీన్ని ఇక్కడ మనం కింద చూసుకున్నట్టయితే 2 లివర్స్ అయితే ఉంటాయి అనమాట. 2 sides కూడా 2 లివర్స్ అయితే ఉంటాయి. ఒకటేమో హైట్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి, ఇది ఇలా కిందకి నొక్కితే కిందకి పైకి హైట్ అయితే అడ్జస్ట్ అవుతుంటుంది అనమాట. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి బ్యాక్ సైడ్ లాక్ అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది లాక్ చేసి లేదు, లాక్ చేసి లేకపోవడం వల్ల ఇది వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఒక్కవేళ ఇలా తీసుకొచ్చి కిందకి లాక్ చేసినట్టయితే మనం కూర్చున్నప్పుడు ఇది వెనక్కి అయితే వెళ్ళకుండా ఇలా కంఫర్టబుల్గా మనం వర్క్ చేసుకున్నప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి హ్యాండ్ రెస్ట్లో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం ఇలా లివర్ పైకైతే పుల్ చేసుకోవచ్చు. పుల్ చేసుకుని మనకి మౌస్కి తగ్గట్టుగా, మౌస్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుని వర్క్ అయితే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇది ఫ్రంట్కి బ్యాక్కి కూడా మూవ్ అయితే అవుతుంది. ఈ రకంగా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. 6 months యూజ్ చేసిన తర్వాత నా రివ్యూ చెప్పమంటే మాత్రం, అంటే ఒక చోట కూర్చుని నేను ఈజీగా కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువసేపు పని చేస్తాం, ఎక్కువసేపు కంప్యూటర్ ముందే ఉంటాం, ఒక ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చొని ఉంటాం, లేదా మేము బిజినెస్ దగ్గర కూర్చొని ఎక్కువసేపు ఉంటాం అనుకుంటే మాత్రం వాళ్ళకైతే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అయితే ద స్లీప్ కంపెనీ వాళ్ళ ఈ చైర్ అనేది మాత్రం చాలా మంచి ఆప్షన్ అయితే చెప్తాను నేను. ఎందుకంటే ఎంతసేపు కూర్చొని వర్క్ చేసినా కానీ బ్యాక్ పెయిన్ అనే ఫీలింగ్ అయితే ఉండదన్నమాట ఈ చైర్లో. అదైతే మాత్రం నేను 100% చెప్పగలను. ఎందుకంటే నేను ఫోటోషాప్ పైన చాలాసేపు వర్క్ చేస్తాను, చాలా గంటలు ఫోటోషాప్ పైన పని చేస్తుంటాను కాబట్టి ఇందులో అయితే ఎటువంటి బ్యాక్ పెయిన్ వచ్చేది కానీ లేకపోతే ఇలా మనకి కూర్చున్నప్పుడు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ కానీ ఉండదన్నమాట. చాలా బాగుంటుంది ఆ విషయంలో అయితే మాత్రం. ఒకవేళ మీలో ఎవరైనా నాలానే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుంటాం, లేదా మాకు ఆఫీస్ వర్క్ ఉంది, ఆఫీస్ పని చేసుకుంటాం అనుకుంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అయితే ద స్లీప్ కంపెనీ వాళ్ళ ఈ చైర్ అనమాట. ఒకవేళ ఈ చైర్ తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. అలాగే ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ గురించి అండ్ మంచి టెక్నాలజీ గురించి అలా మీ యూట్యూబ్ ఛానల్ని గ్రో చేసుకోవడానికి సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి. ఇంకా మంచి వీడియోస్ అయితే ఇక్కడ నుంచి అయితే చేస్తాను కంటిన్యూగా. అలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై, సీ యూ.